అందరికీ నమస్తే మిత్రమా. ఎన్నాళ్ళీ నిరీక్షణ, ఎన్నాళ్ళీ చీకటి. పొద్దున్న లేవగానే ఫోన్ పట్టుకొని నోటిఫికేషన్ కోసం వెతికే నీ కళ్ళు, పుస్తకం ముందు కూర్చున్న అర్థం కాని ఆవేదనతో నిండిన నీ మనస్సు, ఇవన్నీ నాకు తెలుసు. నీ గదిలో గోడలకు తగిలించిన సిలబస్ చార్టులు నిన్ను వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకెప్పుడు నీకు ఉద్యోగమని అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలదించుకుంటున్నావా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఏ గొప్ప చరిత్ర కూడా పూలబాట మీద నిర్మించబడలేదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ నరకం, ఈ అవమానం, ఈ ఒంటరితనం, ఇవన్నీ నీ విజయానికి పునాదురాళ్ళు. చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉన్నట్టు లెక్క. నువ్వు అడుగుతున్నావు కదా, ఈ చీకటి రోజులు ఎప్పుడు పోతాయని. అవి పోవలసిన అవసరం లేదు. వాటిని చీల్చుకుంటూ నువ్వే వెలుగులా దూసుకురావాలి. మిత్రమా, మెంటల్ స్టామినా అంటే ఏంటో తెలుసా? అందరూ బాగున్నప్పుడు చదవడం కాదు, నీ చుట్టూ అన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ మీద నీకే నమ్మకం సడలుతున్నప్పుడు, అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియని అయోమయంలో కూడా నేను చదువుతాను, చదివి తీరుతాను, ఆ ఒక్క కుర్చీ నాదే అని మొండిగా కూర్చోవడమే అసలైన గెలుపు. నీ ఓపికను పరీక్షించే ఈ కాలం రేపు నువ్వు క్లాస్ రూమ్లో నిలబడి వందల మంది విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు నీకు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. నిజానికి నీ బాధ నోటిఫికేషన్ రానందుకు కాదు, నీ దగ్గర ఉన్న టాలెంట్ని నిరూపించుకోవడానికి వేదిక లేనందుకు. నీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంది, అది పేలడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ నిరీక్షణ ఆ అగ్నిని చల్లారుస్తుందని భయపడుతున్నావా? వద్దు, ఆ అగ్నిని ఆరనివ్వకు. ప్రపంచం నిన్ను ఆపి ఉండొచ్చు, వ్యవస్థ నిన్ను వెనక్కి నెట్టి ఉండొచ్చు, కానీ నీలోని లెర్నింగ్ యాటిట్యూడ్ని ఎవరు ఆపలేరు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో. డిగ్రీ అయ్యాక బీఈడీ లేదా డిఎడ్ చేస్తూ ఎన్ని కలలు కన్నావు? ఆ రోజు నీ కళ్ళల్లో ఉన్న మెరుపు ఈ రోజు ఎందుకు మసకబారింది? నోటిఫికేషన్ రావడం ఆలస్యం అవ్వచ్చు, కానీ రాకపోవడం అంటూ జరగదు. ఆ వచ్చే క్షణం నువ్వు గెలిచి తీరాలి. అప్పుడు ఈ ప్రపంచం అడుగుతుంది, ఇన్నాళ్ళు నువ్వేం చేశావని. అప్పుడు నీ సమాధానం మాటల్లో ఉండకూడదు, నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉండాలి. నీ చుట్టూ ఉన్న సమాజం ఒక జడ్జిమెంట్ మిషన్. నువ్వు చదువుతుంటే వేస్ట్ అంటుంది, నువ్వు గెలిస్తే ముందే తెలుసు అంటుంది. అందుకే వాళ్ళ మాటల్ని నీ చెవుల్లోకి తీసుకోకు, నీ లక్ష్యం వైపు మలచుకో. నీకు తెలుసా, ఒక శిల్పి ఒక రాయిని విగ్రహంగా మార్చడానికి కొన్ని వేల సార్లు దెబ్బలు వేయాల్సి ఉంటుంది. ఆ రాయి పడే ప్రతి దెబ్బ వెనుక ఒక అందమైన రూపం దాగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ మానసిక ఒత్తిడి, ఈ నిద్రలేని రాత్రులు, ఇవన్నీ నిన్ను ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దుతున్న దెబ్బలు. కష్టపడకుండా వచ్చే విజయం కమ్మగా ఉండదు మిత్రమా. పోరాడి గెలిచిన వాడి చరిత్రే 10 కాలాల పాటు నిలిచిపోతుంది. నిన్ను చూసి చులకనగా మాట్లాడే వాళ్ళకి నువ్విచ్చే అతి పెద్ద శిక్ష నువ్వు గెలిచి చూపించడమే. మిత్రమా, ఒక్కటి ఆలోచించు, నువ్వు మధ్యలో ఆపేస్తే గెలిచేది ఎవరు? నిన్ను విమర్శించిన వాళ్ళే కదా. నువ్వు చదువు మానేస్తే సంతోషించేది ఎవరు? నీ ఓటమిని కోరుకునే వాళ్ళే కదా. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకు. నీ ఓటమికి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ గెలవడానికి నీ దగ్గర ఉన్న ఒకే ఒక కారణం నీ అమ్మా నాన్న కళల్లోని కళ. వయసు పైబడుతున్నా, చేతులు వణుకుతున్నా, నీ కోసం కష్టపడుతున్న ఆ వృద్ధ తల్లిదండ్రుల ముఖం ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ ఉద్యోగ వార్త విన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆ ఒక్క చుక్క ఆనంద భాష్పం కోసం నువ్వు మరో 1000 రాత్రులు మేల్కొనడానికి సిద్ధం కావాలి. గుర్తుంచుకో, నీ పోరాటం కేవలం ఒక టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే కాదు, నీ ఉనికి కోసం, నీ ఆత్మ గౌరవం కోసం. యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు, కానీ యోధుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ అనేది ఒక పిలుపు మాత్రమే. ఆ పిలుపు వచ్చేసరికి నువ్వు విశ్వరూపం చూపించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నిలబడే సత్తా నీకుంది, గెలిచే దమ్ము నీకుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు, ఆశయానికి వెన్నుచోపకు. ఇక చాలు, కన్నీళ్లు తుడుచుకో, నిరాశను వదిలేయి. నీలోని అలసటను పారద్రోలి ఒక అగ్ని పర్వతంలా రగిలిపో. ఈ చీకటి రోజులే రేపు నీ విజయగాథలో హైలైట్ సీన్స్ అవుతాయి. రేపటి చరిత్ర నీ పేరును ఓడిపోయిన వాడిగా కాదు, పోరాడి గెలిచిన వీరుడిగా రాయాలి. నీ ప్రయాణం ఆగొద్దు, నీ సంకల్పం సడలొద్దు. నీ గెలుపు కేక ఊరు వాడ వినిపించాలి. అప్పుడే ఈ చీకటి రోజులకు అర్థం దొరుకుతుంది. నువ్వు కేవలం ఒక అభ్యర్థివి కాదు, రేపటి తరాన్ని నిర్మించే ఒక శక్తివి. ధన్యవాదాలు.